హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వక్ నివృత్తి క్రియేషన్స్. నేను ముఖ్యంగా మీ ముందరికి రావడానికి కారణం ఏంటంటే, నేను చాలా వరకు వినాయకపు మండలాలు మండలం చూశాను. వినాయకపు మండపంలో చాలా వరకు దీపాలు పెట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక గండి దీపం అనేది పెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా వినాయకునికి వెలుతురు అనేది ఉండాలి. మనకి డే అండ్ నైట్ ఖచ్చితంగా మనం ఇంట్లో ఎలా లైట్లు వేసుకొని ఉంటామో అలాగే దేవుని దగ్గర కూడా ఖచ్చితంగా లైట్ అనేది ఉండాలి. కాబట్టి గంట దీపం అనేది ఖచ్చితంగా పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, దయచేసి ఎవరు కూడా చెప్పులు వేసుకొని కానీ మండపంలోకి వెళ్ళొద్దు. ఇంకొకటి, ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, మహిళ ఉంటే విధంగా పిల్లలను తెలియకుండా పిల్లలని పంపిస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా కొంచెం దూరంగా ఉంచండి. ఎందుకంటే దీని ప్రభావం మనకు చివరిలో చూపిస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలని చేయకుండా వినాయకుడిని నిమజ్జనం చేసే వరకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి వినాయకుని నిమజ్జనం అయ్యే వరకు ఏం జరుగుతుంది, ఏం చేస్తాము అనేది మనకు తెలియదు. తాగి డ్రింక్ చేసి కానీ మండపంలోకి వెళ్ళకూడదు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, మనము రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ మండపం ముందర మాత్రం ఖచ్చితంగా కల్లాపు జల్లి ముగ్గు మాత్రం 100% వేయాలి. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో పూజకు ముందు ఖచ్చితంగా మనం కల్లాపు జల్లేసి ముగ్గు వేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం చికెన్లు మటన్లు తినకూడదు. ఉన్నన్ని రోజులు నిష్టగా ఉండాలి. చికెన్ మటన్లు తినేసే ప్రోగ్రాంలో కూడా ఉంటే తలస్నానం చేసి ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో మనకు ఎలాంటి ఏమన్నా నెగిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివన్నీ పక్కకు పెట్టేస్తే మనము హ్యాపీగా వినాయక నిమజ్జనం వరకు ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి కొట్లాటలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా మనం నిమజ్జనం చేసుకోగలుగుతాము. కాబట్టి దయచేసి నేను చెప్పినవి పాటించి కరెక్ట్గా మీరు ఉండగలిగితే మీకు ఆటోమేటిక్గా వినాయక నిమజ్జనం అనేది మంచిగా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. హ్యాపీ వినాయక చవితి. బాయ్.